సార్ నమస్తే, మీ పేరేం పేరు సార్? సార్ సయ్యద్ మదార్ వలి సార్. సార్ ఒక విషయం చెప్పండి, రాయచోట్లో ఈసారి టీడీపీ తరపు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్ ఈసారి కానీ రమేష్ రెడ్డికి ఇస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. అంటే ఎందుకు గత 4-5 సంవత్సరాల నుండి ఓడినా గెలిచినా అతను ప్రజల వెంటే ఉన్నాడు సార్. అందువలన మేము కానీ అతనే ఉన్నాం. ఈసారి ఒక్క ఛాన్స్ రమేష్ అన్నకి ఇస్తే మేము గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్ ఫస్ట్ నుండి పార్టీ తరఫున రమేష్ రెడ్డి సారే కష్టపడుతున్నారు. అంటే అందరూ ముగ్గురు మంచివాళ్లే సార్. కాకపోతే పార్టీ తరఫున గత 4-5 ఏళ్ల నుండి రమేష్ అన్నే ఉన్నారు. కాకపోతే ఈసారి రమేష్ అన్నకు టికెట్ ఇస్తే అతను గెలిపించుకోవాలని మేము ఆశిస్తున్నాం సార్. ఖచ్చితంగా గెలిపించుకుంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీ పేరు? నా పేరు షేక్ హాజీ అలీ. సార్ ఒక విషయం చెప్పండి, రాయచోట్లో ఈసారి టీడీపీ టికెట్కి చాలామంది పోటీ పడుతున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 10 సంవత్సరాలుగా రాయచోటిలో రమేష్ కుమార్ రెడ్డి అన్న గారు పార్టీ ఉన్నా లేకపోయినా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి ఒక్కరిని కార్యకర్తలను అండగా ఉండి శత్రువులుగా కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని అందరూ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని పేద పడుగు వర్గాలు మైనార్టీ సోదరులను అందరినీ జత చేసుకొని ఆత్మీయంగా ఉన్నారు. ఈసారి ప్రతి ఒక్క మైనార్టీ పేద బడుగు వర్గాలు అంత మొత్తం రమేష్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుచున్నారు. ఎందుకు రమేష్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన అందరికీ మనస్తత్వం అందరికీ నచ్చినట్టు మనిషి, శత్రువుగా ముందరికి తీసుకుంటాడు, ఎవరిని దూరం చేయకుండా అటువంటి మనిషి. అందుకోసం రాయచోటి అందరు ప్రతి ఒక్కరూ మా రమేష్ కుమార్ రెడ్డి కావాలని కోరుచున్నారు. సార్ ఇక్కడ ఏమని పడుతుందంటే రమేష్ కుమార్ రెడ్డి 2 సార్లు ఆల్రెడీ ఓడిపోయినాడు. అందుకని ఈసారి ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో అని చెప్పని ఒక ఆలోచన వచ్చిందని చెప్పని ఒక మాట ఒక ఇదే తెలిసింది. ఇది ఎంతవరకు వేరే వాళ్ళకి ఇస్తే రాయచోటిలో టీడీపీ గెలుస్తుందా? రాయచోటిలో ఎవరికైనా ఇచ్చినా కానీ టికెట్ గెలిచే అవకాశాలు లేవు. రాయచోటిలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతున్న వ్యక్తి ఒక వ్యక్తి రమేష్ కుమార్ రెడ్డి గారు. ఆయన శత్రువును కానీ ముందరికి తీస్తాడు. ప్రతి ఒక్క కుటుంబానికి కానీ ఏమైనా ఆపద ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని ముందరికి తీస్తూ వాళ్ళ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరున్నా కానీ ఆయనను అందరూ ప్రతి ఒక్కరు ముందరికి తీసి ఆయన జత చేసి అందరినీ కలుపుతారు. ప్రతి ఒక్క సాయం చేసే ముందు ఉండే వ్యక్తి. ఒకవేళ రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మీరు రమేష్ రెడ్డితో ఉంటారా, టీడీపీ పార్టీతో ఉంటారు? రాష్ట్రానికి చంద్రబాబు ఎంత ముఖ్యమో రాయచోటికి రమేష్ కుమార్ రెడ్డి గారు అంతే ముఖ్యం. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు సార్. ఇప్పుడు టీడీపీ నుంచి రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఒకవేళ మీరు టీడీపీ పార్టీ తరపునే ఉంటారా, లేదంటే రమేష్ రెడ్డి ఎక్కడ ఇండిపెండెంట్గా నిలబడితే తనతోనే వెళ్తారా? మా ప్రయాణం రమేష్ కుమార్ రెడ్డి గారితోనే ఉంటుంది. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. నమస్తే. నమస్తే అన్న మీ పేరు? రామకృష్ణ. అన్న ఈ విషయం చెప్పండి, రాయచోట్లో చాలా ట్రిపికల్గా ఉంది ఈసారి వచ్చే రాజకీయం. ఈసారి టీడీపీ తరపు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము రమేష్ కుమార్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల నుంచి రమేష్ రెడ్డి టికెట్ ఇచ్చే గెలుస్తాడని 100% అనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి వస్తానంటే 2 సార్లు ఓడిపోయినాడు, అందుకనే ఈసారి కొత్త వాళ్ళకి ఇద్దాము అని చెప్పని అంటున్నారు. ఒకవేళ కొత్త వాళ్ళకి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? మేమైతే చేయమయ్యా. రమేష్ రెడ్డి అడుగుదాడల్లోనే తెల్లాడతాం. రమేష్ రెడ్డి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం. అదేంటి, ఎందుకు అంటే పార్టీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా మీరు వినే స్టేజ్లో లేరా? చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా మేము వినే పరిస్థితులు లేవు. మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యం కాదు, రమేష్ రెడ్డి ముఖ్యం. దగ్గరలో ఉండి మాకు అన్ని సౌకర్యాలు కల్పించినవాడు. మాకు రమేష్ రెడ్డి దగ్గరుండి మా ఏ ఇబ్బంది పడినా ఒక పోలీస్ స్టేషన్లో పడినా ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా మాకు అన్ని ఇబ్బందులు కాపాడినవాడు ఈయన, కానీ ఆయన కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడుండే ప్రజెంట్ ఉండే ప్రభుత్వం మేమైతే ఈ గవర్నమెంట్లో ఏ ఉపయోగం పడడం లేదు. మేమైతే నష్టపోయినాం. 3 మార్లు స్టేషన్కి పోయినాం, 3 మార్లు జైలుకు కూడా పోయి వచ్చినాం. అదేంటి, మేము ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి మేము మేలు చేస్తున్నాము అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అయ్యా, వాలంటీర్ల సమస్యతో ఎమ్మెల్యే వాలంటీర్ ఎవరికి సంతకం పెడితే వాళ్ళకి మేలు జరుగుతుంది. మిగతా మాట్లాడటంలో బయటపడిన నాయకులకి ఎవరికి మేలు అయితే జరగలే. ఈ విషయం మీ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లారా? మేము ఎట్లా పోతాం అయ్యా అతని దగ్గరికి? మాకు జైలుకు పంపిస్తుంటే మేము ఎట్లా పోతాం అతని దగ్గరికి? అది ముఖ్యమైన విషయం. మేమైతే ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోం. మేము ముగ్గురిని చెడ్డవాళ్ళు అని అనడంలే. ఒకవేళ ద్వారకనాథ్ రెడ్డి అంటే 2 నెలల కిందట పార్టీలోకి వచ్చినాడు. ఆయన రాంప్రసాద్ రెడ్డి 2 ఏళ్ళు శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేసి ఏదో వాళ్ళిద్దరికి బెసక్క కాంట్రాక్ట్లలో బయటకు వచ్చి ఇప్పుడు నాకు టికెట్ అంటున్నాడు.
ఎవరికి టికెట్ ఇచ్చినా మేమైతే రమేష్ రెడ్డి ఇండిపెండెంట్గా చేసినా మేము రమేష్ రెడ్డికి చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్న నమస్తే. నమస్తేనా, అన్న మీ పేరు? నా పేరు రాచమూల ప్రసాద్. ఈసారి రాయచూట్లో టీడీపీ తరపు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అనుకుంటున్నారు? రమేష్ కుమార్ రెడ్డి. ఎందుకు రమేష్ రెడ్డి కావాలంటున్నారు? ఆయన దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతి కార్యక్రమము గడప గడపకు పోయిన వ్యక్తి రమేష్ రెడ్డి. మరి అదేంటి మొన్న రమేష్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నీ అధిష్టానం దగ్గరికి దృష్టికి వెళ్ళిందంట, రమేష్ కుమార్ రెడ్డి పని చేయటం లేదు అనేది వెళ్ళిందంట. అది స్వయాన రమేష్ కుమార్ రెడ్డి గారే చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? ఇది దీంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే పల్లెల్లో తిరిగిన ఆయన కష్టపడిన వీడియోలు ఉన్నాయి. సాక్షాత్ వాలంటీర్ మా వ్యవస్థ ఉన్నది, టీడీపీ వ్యవస్థ. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి డోర్ తట్టిన వ్యక్తి రమేష్ రెడ్డి. మిగతా ఏ నాయకుడు, టీడీపీ నాయకుడు ఎవరు తిరగలే ఇంతవరకు. ఒక రమేష్ రెడ్డి గారే చంద్రబాబు పెట్టిన భవిష్యత్తు గ్యారెంటీ అయితేమి, ఇదేమి కర్మ రాష్ట్రానికి అయితేనేమి, ప్రతి ఒక్కటి రమేష్ రెడ్డి డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు తెలియజేసినాడు. చంద్రబాబు వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో టీడీపీకి ప్రాణం పోసింది రమేష్ రెడ్డి. ఇక్కడ రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ ఉండదంటే ఒక రమేష్ రెడ్డి వల్లనే ఉండదు. ఈరోజు అందరూ మాకు కావాలంటారు. అదైతే సమంజసం కాదు. ఒక రాయచోటిలో ఉండాలి టీడీపీ అంటే ఓన్లీ రమేష్ రెడ్డి వల్లనే ఉండాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నా నమస్తే. నమస్తే, మీ పేరు? విజయనాథ్ నాయుడు. ఈసారి రాయచూట్లో ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనుకుంటున్నారు? రమేష్ రెడ్డికి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు రమేష్ రెడ్డినే ఎందుకు కోరుకుంటున్నారు? దీనికి పునాదులు ఆయనే, తెలుగుదేశం పునాదులు పెట్టింది ఆయనే. అదేంటి ఎన్టీఆర్ కదా పునాదులు వేసింది? 82 నుంచి ఇల్లే, 82 నుంచి లక్కిడిపల్లి తాలూకా అన్నప్పుడు వాళ్ళ ఆయన రాజగోపాల్ రెడ్డి ఆయన మినిస్టర్గా ఉన్నాడు. ఆ తరము వీళ్ళకి జరుగుతుంది. ఈయన ఖచ్చితంగా వస్తాడు. టికెట్ లేదంటున్నారు కదా? ఆ? టికెట్ లేదు. ఈ ఖచ్చితంగా ఇవ్వాలి మాకు. వాళ్ళతో కాబట్టి కొడతాం. చంద్రబాబుతో ఇంకా డైరెక్ట్ మాట్లాడతా. ఒకవేళ రమేష్ కుమార్ రెడ్డి గారికి టికెట్ లేదంటే మీరు ఏం చేస్తారు? ఎవరు ఇండిపెండెంట్ చేస్తాం. పెద్దయ్య నమస్తే. నమస్తే, మీ పేరు? మా పేరు కె సుబ్బరాయుడు. ఈ రాయచూట్లో ఈసారి వచ్చే ఎన్నికలకి టీడీపీ తరపు నుంచి ఎవరు నిలబడితే గెలుస్తారనుకుంటున్నారు? రమేష్ రెడ్డి గారు నిలబడితే ఖచ్చితంగా గెలుపు మాదే. ముగ్గురు పోటీ పడుతున్నారు ఇక్కడ. ఈ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా వర్క్ చేస్తారు మీరు? ముగ్గురులో అంటే ఈయన 25 ఏళ్ళ నుంచి పని చేసి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏదో ఒక సంవత్సరం కింద నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళకు ఎంత మటుకు ఉంటుంది ఏం కథ అనేది మాకు తెలుసు. ప్రజలంతా ఉండేది ఇప్పుడు ఈయన మీద సింపతి పెరిగింది బాగా. అందరూ డోర్ డోర్ తిరిగినాడు, డోర్ ఇదేం కర్మ అనే ప్రోగ్రాం చేసినాడు. భవిష్యత్ గ్యారెంటీ అనేది 60-70% చేసినాడు. ఇదే రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించి తీరుతాం మేము. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రమేష్ రెడ్డికి టికెట్ లేదంటే ఏమంటారు మీరు? సరే, ఆయన ఎట్లా తిరిగి మేము ఆయన కాడ సాధించాలని ఒక కృతజ్ఞతతో పనిచేయాలని ఉన్నాం. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయనకి చెప్తాం, ఇది ఈ ప్రజల వాణిలతోనే ఆయనకు ధ్వనిగా వినిపించి చెప్తాం ఆయన టికెట్ ఇచ్చేటట్టు. ఓకే పెద్దయ్య, థ్యాంక్ యూ. పెద్దయ్య మీ పేరు? రెడ్డప్ప రెడ్డి. పెద్దయ్య చెప్పండి, రాయచూట్లో ఈసారి టీడీపీ తరపు నుంచి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనుకో? రమేష్ రెడ్డికి ఇచ్చే గెలిచాడు. పాత మనిషి సీనియరు. రామారావు ఉన్నాంచి కూడా 40 ఏళ్ళ నుంచి మేము అదే పార్టీలో ఉన్నాము. రమేష్ రెడ్డికి టికెట్ అయినట్టయితే మేము ఏం చేస్తాము? మా నుంచి కాదు, చంద్రబాబు నాయుడికైనా నేను అడగలుగుతా ఎదురుగా. ఏమండి చంద్రబాబు నాయుడు సార్, మీరు రమేష్ రెడ్డికి టికెట్ ఎక్కన్నా ఏరియా ప్రభుత్వంలోకి పోతాడు ఆయన ఏమన్నా? మీరు పోయినా కూడా ఇండిపెండెంట్ పెట్టినా ఆయనకు మేము ఓటు వేయగలము. ఏరియా పక్క వాళ్ళకు నువ్వు టికెట్ ఇచ్చినా కూడా మేము ఓటు వేయము. రమేష్ రెడ్డికి నువ్వు చెప్పినట్టు మేము ఓటు వేస్తాం. నిన్ను గెలిపియాలా, గెలిచే అవకాశం వచ్చినప్పుడు నువ్వు టికెట్ ఇవ్వకుండా ఉంటే రమేష్ రెడ్డికి మళ్ళీ ఎట్లయితాడు? మళ్ళీ ప్రజలు ఏం కావాలి? మేము అందరం ఈ అన్నమయ్య జిల్లాలో ఉండేవాళ్ళము. రాజీట్లో ఎవరికి కన్నా రమేష్ రెడ్డికి ఇచ్చే బాగుంటుంది. అతని సీనియరు, అతనికి బాగా టాలెంట్స్ ఉంది. 2 తూళ్ళు వాడిపోయినాడు. మళ్ళీ గెలిచే అవకాశంలో నువ్వు ఇప్పుడు ఏనంటాను? ఇప్పుడు మేమేం చేయాలా? చంద్రబాబు నాయుడు సార్. నమస్తే పెద్దయ్య. నమస్తే సార్. ఈసారి రాయచూట్లో ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి? ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనుకుంటారు టీడీపీ తరపు నుంచి? రమేష్ రెడ్డి, ఆర్ఆర్ రమేష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చే గెలుపు పొందించుకునే దానికి బాధ్యతలు ప్రజలు పూనుకొని ఉన్నాం రెడీగా. వేరే వాళ్ళకి టికెట్ ఇస్తామని అంటున్నారు కదా? ఇచ్చే మేము మార్పులు జరుగుతాయి. మేము వేయదలుచాం. మేము ఎన్ని ఏళ్ళం ఉంటే రామారావు ప్రభుత్వం ఉంటే మేము ఆయన నమ్ముకొని ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి పెద్ద ఆయన నెలముంటే రమేష్ రెడ్డి కుమార్ రెడ్డి, ఆర్ఆర్ రమేష్ రెడ్డి కుమార్ రెడ్డి గారు అదే పార్టీ మీద రామారావు నమ్ముకొని దిగి పార్టీలో నడుచుకుంటా ఉన్నాం. వేరే పార్టీ మారకుండా.
అదే పరిస్థితిలో ఇదే రమేష్ కుమార్ రెడ్డికి ఆర్ఆర్ రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ గారు ఇచ్చే ప్రజల మందరం కూడుకొని ఏడైనా కానీ మేము గెలిపించుకొని తీరి ఘటన పెట్టుకుంటామనే సమస్య మాకు తెలిసిపోయింది. ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మేము బాగుపడలేం ప్రజలం. సార్ మీ పేరు? హరిప్రసాద్. రాయచూట్లో ఇప్పుడు సమీకరణలు మారుతున్నాయి. ఈ సమీకరణలో ముగ్గురు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రెడ్డప్ప గారు రమేష్ కుమార్ రెడ్డికి ఇస్తేనే గెలుపు 100% ఖాయం అనమాట. మిగతా వారికి ఎవరికి ఇచ్చినా కూడా ఈ తెలుగుదేశాన్ని గెలిపించలేరు, వాళ్ళ నుంచి కూడా కాదనమాట. 100% 100% రమేష్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే అని మా ప్రజలందరి తరపు నుంచి కూడా, మా తరపు నుంచి, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా, ఈ మండలాల నుంచి కూడా కోరుకుంటున్నారు ప్రజలు. అమ్మ మీ పేరు ఏం పేరు? శంకరమ్మ. ఈసారి రాయచూట్లో టీడీపీ తరపు నుంచి ఎవరు నిలబడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మా సార్ రమేష్ రెడ్డి. ఎవరు మీ సార్? ఎవరు? రమేష్ రెడ్డి సార్. ఎందుకు రమేష్ రెడ్డే కావాలనుకుంటున్నారు? బాగుంటాదని, బాగా చేస్తారని మాకు అందుకని. మా రమేష్ రెడ్డి బాగుంటాడని, మాకు అందరికి మేలు చేస్తాడని, బాగా చేస్తాడని. తెలుగుదేశం పార్టీ కావాలి మాకు. తెలుగుదేశం పార్టీ కావాలా మాకు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? టికెట్ అంటే పోతాం, అడుగుతాం, పోయి పైన చంద్రబాబు నాయుడు సార్కి అడుగుతాం అక్కడ.